హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ వరల్డ్. నేను మీ అర్జున్ కుమార్. సో ఈరోజు రవితేజ అభిమానుల కోసం ఒక లేటెస్ట్ వీడియో తీసుకొని వచ్చేసాను. సో లెట్ గెట్ ద వీడియో స్టార్టెడ్ మై ఫ్రెండ్స్. అయితే ప్రస్తుతానికి హరిశంకర్ దర్శకత్వంలో ఒక చిత్రం రాబోతోంది. అండ్ ఇటీవల ఆ సినిమాకి సంబంధించినటువంటి ఫస్ట్ లుక్ని అండ్ ఫస్ట్ సాంగ్ని కూడా రిలీజ్ చేశారు. చిత్రం పేరు వచ్చి మిస్టర్ బచ్చన్ అని అనుకుంటున్నారు. అండ్ దీన్ని ఆగస్టులో తీసుకురావాలని అన్ని రకాల సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇటీవల చాలా చిత్రాలు మనం చూసుకున్నట్టయితే రవితేజవి ఎక్కువగా సక్సెస్ కాలేదని చెప్పాలి. కేవలం ఒక వాల్తేరు వీరయ్య మాత్రమే ఒక ఇండస్ట్రీ హిట్గా నిలవడంతో తనకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే టైగర్ నాగేశ్వరరావు కానీ ఈగల్ కానీ ఆ రెండు చిత్రాలు భారీ పరాజయాలుగా ఉండడంతో తన మార్కెట్ చాలా తగ్గిపోయింది అని చెప్పాలి. కానీ ఈ మిస్టర్ బచ్చన్ అనే చిత్రం తిరిగి మళ్ళీ రవితేజకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. సో ఆ విషయానికి సంబంధించి ఎవరైనా ఇప్పటి వరకు గనక మిస్టర్ బచ్చన్ కనుక ఫస్ట్ సాంగ్ కానీ ఫస్ట్ లుక్ కానీ చూడకపోతే మీరు యూట్యూబ్లో తప్పకుండా మిస్టర్ బచ్చన్ అని టైప్ చేస్తే మీకు ఆ టీజర్తో పాటు వాళ్ళు ఇచ్చినటువంటి తొలి సాంగ్ కూడా కనపడుతుంది. అయితే కాపీరైట్స్ కారణంగా నేను ఈ వీడియోలో ఆ సాంగ్ని మీకు చూపించలేకపోవచ్చు. కానీ అభిమానులకు మాత్రం తప్పకుండా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అవుతుందని రవితేజ అభిమానుల కోసం ఈ వీడియో చేయటం జరుగుతుంది. అయితే ఈ మిస్టర్ బచ్చన్ దాదాపు 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించడం జరుగుతుంది. అయితే ఇది పూర్తిగా సక్సెస్ అవ్వాలని అభిమానులు మళ్ళీ రవితేజకి పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇటీవల ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినటువంటి ఎన్నో చిత్రాలు కూడా అవి యావరేజ్గా ఉండడంతో అభిమానులు వాటిని చూసి చూడనట్టే వదిలేశారని చెప్పాలి. కానీ రవితేజ మార్కెట్ మాత్రం దాదాపు 50 కోట్ల వరకు తాను వసూలు చేయగలడన్న మార్కెట్ మాత్రం మన తెలుగు ఇండస్ట్రీలో ఉందని చెప్పాలి. ఎందుకంటే కిక్ లాంటి మంచి హిట్ ఉన్న రవితేజ, క్రాక్ లాంటి ఒక మంచి హిట్ ఉన్న రవితేజ, కానీ ఎందుకు ఎక్కడ తప్పు జరుగుతుందో తెలియదు. కానీ మరి స్క్రిప్ట్ విషయంలో తప్పు జరుగుతుందా లేక డైరెక్షన్ల విషయంలో తప్పు జరుగుతుందా, తను కథలని ఎంచుకోవడంలో తప్పు జరుగుతుందా తెలియక వరుసగా 2 సినిమాలు యావరేజ్గా ఉండడంతో దాన్ని రవితేజ మార్కెట్పై కూడా అది ప్రభావం చూపించిందని చెప్పాలి. ఎందుకంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినటువంటి టైగర్ నాగేశ్వరరావు అండ్ ఒక విచిత్రమైన గెటప్తో ఒక ఊర మాస్గా ఉన్నటువంటి చిత్రం ఈగల్, ఈ 2 చిత్రాలు అనుకున్నంత స్థాయిలో థియేటర్లలో నడవకపోవడంతో రవితేజకి మార్కెట్ తగ్గిపోయింది అనేది ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్న విషయం. అయితే అలాంటి సందర్భంలో ఒక మంచి మాస్ మసాలా సినిమా మళ్ళీ అభిమానులకు తీసుకొస్తేనే తనకు పూర్వ వైభవం వస్తుందని తన ఫ్రెండ్ అయినటువంటి హరిశంకర్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటీవల హరిశంకర్ కూడా మంచి హిట్సే ఇచ్చాడని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ ఇచ్చి ఇండస్ట్రీ హిట్ అంటే ఎలా ఉంటుందో అభిమానులకు రుచి చూపించినటువంటి ఒక దర్శకుడు హరిశంకర్. అంతేకాదు హరిశంకర్ తన డైలాగులు తానే రాసుకుని తానే డైరెక్షన్ చేస్తాడు కాబట్టి తన స్టైల్ గురించి కానీ తన టేకింగ్ గురించి కానీ చాలా నమ్మకం ఉన్నటువంటి రవితేజ ఇప్పుడు మిస్టర్ బచ్చన్ అనే చిత్రాన్ని కూడా హరిశంకర్కి అప్పచెప్పాడని చెప్పాలి. అయితే సాంగ్ మాత్రం చాలా బాగుంది, నేను చూశాను. విజువలైజేషన్ కూడా చాలా బాగుంది. రవితేజ కూడా పాత లుక్లో అద్భుతంగా కనపడుతున్నాడు. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మిస్టర్ బచ్చన్కి సంబంధించినటువంటి తొలి సాంగ్ని టీజర్ని మీరు చూడొచ్చు. అండ్ తప్పకుండా రవితేజ అభిమానులు అనుకున్నట్టుగానే ఈ మిస్టర్ బచ్చన్ అనే చిత్రం తప్పకుండా రవితేజకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. అంతేకాదు ఇది దాదాపు 40 కేంద్రాలలో అది రిలీజ్ చేస్తామని భావిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి దాదాపు 100 కోట్లు పెట్టినట్టుగా తెలుస్తుంది. 2 రాష్ట్రాలలో మంచి మార్కెట్ ఉన్నటువంటి రవితేజకి ఈ మిస్టర్ బచ్చన్ అనే చిత్రాన్ని ఒక మంచి మాస్ మసాలా గిఫ్ట్గా ఇచ్చి తనకు ఇచ్చినటువంటి నమ్మకాన్ని నిరూపించుకోవాలని
హరీష్ శంకర్ కూడా అనుకుంటున్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ చివరి స్టేజ్లో ఉండడం వల్ల ఇంకా కేవలం 3 పాటలు బ్యాలెన్స్ ఉండడం వల్ల ఈ టీజర్ మీద కానీ ఈ సాంగ్స్ మీద కానీ హరీష్ శంకర్ తిరిగి కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే చిత్ర రిలీజ్కి విషయానికి వస్తే మాత్రం కేవలం ఆగస్టులో వస్తుందని చెప్పారు, కానీ ఇంతవరకు డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు. మరి ఆగస్టు నెలలో చాలా చిత్రాలు ముందర ఉన్నాయని చెప్పాలి. కొన్ని తమిళ సినిమాలు కూడా రీమేకులుగా మారి డబ్బింగ్ రూపంలో తెలుగులో రాబోతున్నాయి. మరి మిస్టర్ బచ్చన్ చిత్రం వాటికి పోటీగా వస్తుందా, లేకపోతే సేఫ్ గేమ్ ఆడుతూ మంచి డిస్ట్రిబ్యూషన్స్ కోసమని మరి రవితేజ ఈ మిస్టర్ బచ్చన్ అనే చిత్రాన్ని పూర్తి కమర్షియల్ ఎంటర్టైనర్స్తో తీసుకొస్తున్నాడు కాబట్టి ఎలాంటి కాంపిటీషన్ లేని టైంలో ఆగస్టులో రిలీజ్ చేస్తారా అనేది ఇంతవరకు తెలియదు. మరి ఈ సందర్భాలన్నీ పురస్కరించుకుని అభిమానులు తిరిగి రవితేజకి పూర్వ వైభవం రావాలి అని అనుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య ఇండస్ట్రీ హిట్ అయినప్పటికీ అది మల్టీ స్టారర్ చిత్రానికి అందరూ అనుకుంటున్నారు కాబట్టి సెకండ్ హాఫ్లో రవితేజ పాత్ర ఉంటుంది కాబట్టి దాన్ని రవితేజ చిత్రంగా పరిగణించట్లేదు, అది చిరంజీవి గారి చిత్రంగానే పరిగణింపబడుతుంది. అయితే సోలో హిట్ కొట్టడం చాలా రోజులు అయిపోయింది కాబట్టి రవితేజ కూడా ఒక మంచి మాస్ మసాలా చిత్రం గురించి ఆలోచిస్తున్నట్టు అందరూ తెలుస్తుంది. అయితే ప్రస్తుతానికి ధమాకా చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరడం, అది సూపర్ హిట్ అవ్వడం, అందులో మంచి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వడం, పాటలు అద్భుతంగా ఉండడంతో ఈ చిత్రంలో కూడా పాటల మీద రవితేజ మంచి క్లారిటీతో ఉండి అద్భుతమైన మ్యూజిక్ వచ్చేలా చేసుకుంటున్నాడు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో కానీ సాంగ్స్తో కానీ హిట్ అయితే సినిమా ఇండస్ట్రీ వర్గాల సూచనల ప్రకారం ఒకసారి ఆడియో హిట్ అయితే 70% సినిమా హిట్ అయినట్టుగా భావిస్తారు. అంటే చిత్రాన్ని ఎలాగైనా ఒక మంచి హిట్ చేయాలని, అభిమానులకు అందించాలని రవితేజ భావిస్తున్నట్టు తెలుస్తుంది. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. నేను మీ అర్జున్ కుమార్. నా ఛానల్ మూవీ వరల్డ్ ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.